ఇవాళ జనవరి 1, 2026 ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ ఆల్ ద బెస్ట్. ఈ నూతన సంవత్సరంలో సాధారణంగా కొత్త సంవత్సరంలోకి మనం ఎంటర్ అయినప్పుడు ఎనర్జెటిక్గా ఎంటర్ అవ్వాలి, ఎంతూజియాజంతో ఎంటర్ అవ్వాలి, ఈ ఏడాది ఏదోటి సాధించాలి ఎంటర్ అవ్వాలి, కానీ ప్రాక్టికల్గా కూడా ఉండాలి. సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో ఈ వీడియో వింటున్న వాళ్ళు నాకు తెలిసి 3 రకాలు ఉంటారు. ఇప్పటికే కోచింగ్ తీసేసుకున్న వాళ్ళు, కోచింగ్లో ఉన్నవాళ్ళు, కోచింగ్లోకి వెళ్ళబోతున్న వాళ్ళు. ఎవరికైనా సూత్రం ఒకటే. ఆ మాటకు వస్తే ఈ భూప్రపంచంలో ఎవడైనా కానీ సక్సెస్ అవ్వాలంటే సూత్రం ఒకటే నా దృష్టిలో. నాకు తెలిసి 3 Cలు ఉంటే ఇక్కడ ఖచ్చితంగా ఎవడైనా అవుతాడు. సి నెంబర్ 1 కన్సిస్టెన్సీ. పట్టరాదు, పట్టిన విడవరాదు, పట్టిన పట్టి విడవట కన్నా అన్నట్టుగా అనుకోకూడదు, అంటే మాత్రం సాధించాలి. అంటే సి అంటే కన్సిస్టెన్సీ, అంటే రెగ్యులర్గా చేయాలి. ఒకరోజు చేసి ఒకరోజు చదవక, ఓ రోజు చదివి ఓ రోజు ఆటలాడి అబ్బే ఈ బ్యాచ్ గాడికి ఐఏఎస్ రాదు. ఓ నెల చదువుతాడు, ఓ నెల చదవడు, ఓ రోజు చదువుతాడు, ఓ రోజు చదవడు, నీకు ఐఏఎస్ రాదు. కాబట్టి కన్సిస్టెంట్గా చదువు. కన్సిస్టెంట్గా చదివే క్రమంలో నువ్వు అర్థం చేసుకోవాల్సిన ఒక ప్లాన్ ఉండాలి, ఒక టైం టేబుల్ ఉండాలి, ఒక స్కెడ్యూల్ ఉండాలి. అసలు ఏది ముందు వెనక ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దానికి సంబంధించిన ఒక స్కెడ్యూల్ నీ ముందు ఉండాలి యాక్చువల్గా. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ అ టైం టేబుల్. 1వ తారీఖు నుంచి ఒక టైం టేబుల్ వేసుకో. ఈ గురుకులంలో ప్రతిదీ టైం టేబుల్ ప్రకారమే జరుగుతుంది. టైం టేబుల్ లేకుండా అక్కడ ఏది ఉండదు యాక్చువల్గా. అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే ఇలా 365 రోజుల పాటు ఒక స్టూడెంట్ ఏం చదవాలో ఉంటుంది. అందుకని ప్లాన్ గీసుకో, కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వు. అంటే నిరంతర సాధన. ఓ రోజు మొదలు పెడితే ప్రతిరోజు చదువు. ఇంకా 2వది క్లారిటీ. ప్రతి దానికి నీకు క్లారిటీ ఉండాలి. క్లారిటీ ఆఫ్ మెటీరియల్స్, క్లారిటీ ఆఫ్ బుక్స్, క్లారిటీ ఆఫ్ మెంటరింగ్, క్లారిటీ ఆఫ్ కోచింగ్, క్లారిటీ ఆఫ్ యువర్ పర్సనాలిటీ, క్లారిటీ ఆఫ్ యువర్ క్యారెక్టర్, క్లారిటీ ఆఫ్ యువర్ ఐక్యూ లెవెల్, క్లారిటీ ఆఫ్ యువర్ ఈక్యూ లెవెల్. నీ పట్ల నీకు క్లారిటీ లేకపోతే పక్కడికి ఎందుకు ఉంటుంది? అందుకని నీకు క్లారిటీ ఉండాలి. ఎప్పుడైతే క్లారిటీ ఉందో మన రిసోర్సెస్ ఫోకస్డ్ అవుతాయి. రిసోర్సెస్ ఎప్పుడైతే ఫోకస్డ్ అయ్యాయో అప్పుడు మన యొక్క టైం అండ్ ఎనర్జీ, మనీ ఈ 3 కూడా సేవ్ అవుతాయి. అంటే తక్కువ టైంలో ఎక్కువ. అదేవిధంగా 3వది వెరీ వెరీ ఇంపార్టెంట్, కాన్ఫిడెన్స్. సో కన్సిస్టెన్సీ ఉండి, దాంతోపాటు క్లారిటీ ఉండి, దాంతోపాటు కాన్ఫిడెన్స్ ఉంటే ఏమవుతుందంటే ఓ రోజు మిస్ అయినా, ఓ ఏడాది మిస్ అయినా, ఓ రోజు నిజంగా ఏ కారణం చేత నేను ఒక టెస్ట్లో తక్కువ మార్కులు వచ్చినా నిన్ను నువ్వు రిజర్వనేట్ చేసుకుంటావు. కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్. నాకు రాదు, నా బతికింతే అనుకుంటే ఏది రాదు. నాకు వస్తుంది, లావుక్కింత లేదు, ధైర్యం విలువలంబయ్యే అనే పద్యంలో నీవే తప్ప నిత పరం వెరుంగా అంటాడు. అంటే నువ్వు తప్ప నాకెవరు లేరు. అలనాడు విష్ణుమూర్తిని గజేంద్రుడు నువ్వు తప్ప నాకెవరు లేరు రక్షించమంటే ఆయన అలా వైకుంఠపురంలో ఆ మూల నగరంలో ఉన్నాయని పరిగెత్తుకొచ్చాడు. నువ్వు కూడా నమ్ము, యూపీఎస్సీ నాకు వచ్చి తీరుతుంది, నమ్ము. యూపీఎస్సీ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది, నమ్ము. నాకు వచ్చి తీరాల్సిందే, నమ్ము. నమ్మడానికి కూడా నీకు కావాల్సింది దమ్ము. కానీ ఇక్కడ ప్రాక్టికాలిటీ కూడా కావాలి. నమ్మకమా, అతి నమ్మకమా, అంటే కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా అని తెలుసుకోగలగాలి. చాలామంది స్టూడెంట్స్కి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఏంటి నాకు వచ్చేస్తుందిరా అన్నవాడు ఉంటారు కొంతమంది. వద్దు, ఓవర్ యాక్షన్ చేయకు. కోచింగ్ అక్కర్లేదండి, సెల్ఫ్గా చదివేస్తాను. ఏం సెల్ఫ్గా చదువుతావు? నీకు ఏం తెలుసని సెల్ఫ్గా చదువుతావు? ఆ యూట్యూబో ఇదో చదివితే వింటే అయిపోతుందా? కాబట్టి వద్దు, బీ ప్రాక్టికల్. కొంతమంది నేను ఇవాళ జనవరి 1, 2026 స్టార్ట్ చేస్తాను సార్, 2026 మే 24 ప్రిలిమినరీ రాస్తాను సార్, పాస్ అయిపోవాలి సార్. ఏది కోచింగ్ ఇంకా స్టార్ట్ చేయలేదు, ప్రిపరేషన్ ఇంకా స్టార్ట్ చేయలేదు, నేను ప్రిలిమినరీ పాస్ అయిపోతాను సార్, మెయిన్స్ పాస్ అయిపోతాను సార్. అవ్వాలంటే ఏం చేయాలి? ఏమవుతావు? ఇక్కడ 2-3 ఏళ్ళు పడుతుంది, ఇంకా ఎక్కువే పడుతుంది. అలా అయితే దిగు. లేకపోతే అన్నీ అదన్నమాట. ఇక్కడ తప్పదు. ఇది యుద్ధం, ఇది పెద్ద యుద్ధం, ఇది ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాల్సినంత యుద్ధం. అందుకని బీ ప్రాక్టికల్.
అందుకని కన్సిస్టెన్సీ తోటి, కాన్ఫిడెన్స్ తోటి, క్లారిటీ తోటి, ఇమాజినేషన్స్లో కాకుండా, ఊహల్లో కాకుండా, భ్రమల్లో కాకుండా, ఏదో నాకు అన్నీ వచ్చినా అన్నా తప్పే, నాకు ఏది రాదు అన్నా తప్పే కాకుండా సింపుల్ చెప్పి ముగిస్తాను. 1వ తారీఖు ఒకటే కోచింగ్, ఒకడే గురువు, ఒకటే మెటీరియల్, ఒకటే పరీక్ష, ఒకటే ఐఏఎస్. అది కాగలవాలని మీరు కోరుకుంటూ, అలా అయ్యేందుకు మీరు శ్రమిస్తారని ఆశిస్తూ, సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేది ఈజీ అయితే ఈజీ, కష్టమైతే కష్టం. నువ్వు ఎలా దాన్ని చూసావనే దాన్ని బట్టి, ఎలా నీ అప్రోచ్ని పెంచుకున్నావనే దాన్ని బట్టి. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.